హాయ్ అండి. ఈరోజు మీకు ఒక కొత్త రెసిపీ యూనిక్ స్టైల్‌లో మన సౌత్ ఇండియాలో ముల్లంగిని ఎక్కువ ఇష్టపడరు. అదొక రకమైన స్మెల్ వస్తుంది అని చెప్పేసి తినరు నాకు తెలిసినంత వరకు. దాన్ని ఎక్కువగా పప్పుచారులో వాడతారు. లేకపోతే పచ్చడైనా చేసుకొని తింటారు. బట్ ఈరోజు నేను తీసుకొచ్చింది ముల్లంగి ఫ్రై. చాలా యూనిక్‌గా మీరెక్కడ చూసుండరు. నేను ఇప్పుడు చేసే విధానం చూస్తుంటే. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ముల్లంగి తురిమి పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. పక్కన పెట్టాక దాంట్లోంచి వాటర్ వస్తాయి. వాటర్‌ని తీసేయాలి. ఒక క్లాత్ తీసేసుకొనైనా తీసేయండి. లేకపోతే చేయితో గట్టిగా అయినా పిండేసేయండి. ఆ వాటర్ మాత్రం వేస్ట్ చేయకండి. చపాతీ పిండి కలుపుకునేటప్పుడు వాడుకోండి. ఆ వాటర్‌లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. ఆ స్మెల్ ఉంటుంది కదండీ! ఆ వాటర్ తీసేయడం వల్ల ఆ స్మెల్ రాదు కర్రీ చేసేటప్పుడు మనకి. కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ ఫ్రై అన్నాక రాని ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. నేను చూసారా ఎంత తక్కువ వేసానో. ఆయిల్ వేసేసుకొని శనగపప్పు మస్ట్ అండి. దీంట్లో ఎంత శనగపప్పు వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ఇట్లా 4 పచ్చిమిర్చి చీలికలు వేసేయండి సరిపోతుంది. తర్వాత కొంచెం వెల్లుల్లిపాయ దంచేసుకున్నాను. వెల్లుల్లిపాయ ముద్ద వేసాను. అండ్ అల్లం కూడా అవసరం లేదు. ఓన్లీ వెల్లుల్లిపాయ వేస్తే సరిపోతుంది. నేను చేసినట్టు చేయండి. చాలా బాగుంటుంది. మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. కంపల్సరీ మెచ్చుకుంటారు. ఇది నేను నా కిడ్స్కి పెట్టాకనే మీకు ఈ రెసిపీ చూపిస్తున్నాను. మా కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసినప్పుడు. ఇది రైస్‌లోకి కానీ చపాతీలోకి కానీ చాలా చాలా బాగుంటుందండి. సింపుల్‌గా, ఈజీగా, ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు. తురిమి పెట్టుకొని ఆ వాటర్ తీసేస్తే చాలు. మిగతా ప్రాసెస్ అంతా త్వరగానే అయిపోతుంది. ఇలా ఫ్రై చేసుకోండి. లిడ్ పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేసి చూడండి. తర్వాత ఇప్పుడు ఉప్పు వేసేసాను. ఉప్పు వేసాక కూడా 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఎందుకంటే ఉప్పు వేసాక కూడా కొంచెం వాటర్ వస్తాయి. మళ్ళీ ఫ్రై చేసేసుకోండి. లాస్ట్‌లో కొత్తిమీర వేసేసాను. అయిపోయిందండి. కర్రీ చూసారా ఎంత ఈజీగా ఫాస్ట్‌గా అయిపోయిందో. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి తప్పకుండా. అందరికీ నచ్చుతుంది. ఫైనల్‌గా ఇలా వచ్చింది. ఈ కర్రీ నచ్చి మీరు ఇంట్లో చేసుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి తప్పకుండా. ఎలా వచ్చింది, ఎలా చేశారు, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి. నేను చెప్తాను. నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ చూపిస్తూనే ఉంటాను. ఫైనల్గా ఇలా వచ్చిందండి. గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇలా ఉంటుంది కర్రీ. థ్యాంక్ యూ.